అనంతపురం జిల్లా మడక్సిర పట్టణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం అందరూ శపథం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల స్థితిగతులు మారాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయమని రఘువీరారెడ్డి అన్నారు. అన్నగానో నా తమ్ముడుగానో ఉన్న అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈనాటికి 75 సంవత్సరాలైంది. అతను మనకు కనుమరుగై 15 సంవత్సరాలైంది. ఈ సెప్టెంబర్ 2వ తేదీ 15 ఏళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది. కాదు, మరో 100 సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా నేను గర్విస్తున్నాను. ఎప్పటికీ ఆ సంతోషం ఉంటుంది. లేరు అనేటువంటి బాధ ఉన్నా గతించిన తర్వాత కూడా పేరు ఉండడం, పదవులు పోయిన తర్వాత కూడా పేరు ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకొని రావాలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు. విద్యాపరంగా కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను వాళ్ళ ఒడిలో పెట్టినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇందిరాగాంధీ గారికి 3వ కొడుకుగా, ఒక కొడుకు రాజీవ్ గాంధీ అయితే, మరో కొడుకు సంజయ్ గాంధీ అయితే, 3వ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా అతను మనందరికీ ఆత్మబంధం.